హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం నుండి మనకైతే ఒక మంచి క్రేజీ అప్డేట్ అయితే వచ్చిందనమాట. చాలామంది తల్లికి వందనం నుండి వచ్చే డబ్బుల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఆ ఒక్క విడతి డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పి పిల్లలు అలాగే తల్లిదండ్రులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనకు గుడ్ న్యూస్ వచ్చింది. అది ఏంటంటే డబ్బులు అయితే మనకి విడుదల చేసే డేట్ అయితే వచ్చేసింది అనమాట. చూసుకోవచ్చు, తల్లికి వందనం రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. మనకి తల్లికి వందనం నుంచి అయితే 15,000 ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే ఇస్తారనమాట. సో ఈ యొక్క డబ్బులు అయితే మనకైతే డేట్ అయితే వచ్చేసింది. సో ఎప్పుడు అని చెప్పి మొత్తం చెప్తాను. దానికంటే ముందు ఈ యొక్క డాక్యుమెంట్లు ఖచ్చితంగా కావాలన్నమాట, రెడీ చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క డాక్యుమెంట్లు ఉంటేనే మీకు డబ్బులు అయితే మీ బ్యాంక్లోకి అయితే క్రెడిట్ అవుతాయి. సో ఆ డాక్యుమెంట్లు ఏంది, అసలు డేట్ ఎప్పుడు వచ్చిందో మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట, తల్లికి వందనం రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. ఈ యొక్క డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి అని చెప్పి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇక్కడ పబ్లిష్ జరిగింది. ఇట్లా కిందికి వెళ్తే మనకి తల్లికి వందనం కార్యక్రమం అని చెప్పేసి ఇక్కడ వచ్చేసింది అనమాట. తల్లికి వందనం కార్యక్రమం జూన్ 12న డబ్బు జమ. తల్లికి వందనం రిలీజ్ డేట్ 2025. డబ్బులు ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి ఫస్ట్ లైన్లోనే ఇచ్చినారనమాట. అది వచ్చేసరికి జూన్ మనకి 15 తారీఖు 12కి మనకైతే డబ్బులు అయితే విడుదల అవ్వడం జరుగుతుంది అనమాట. జూన్ 12కి అయితే మనకైతే డబ్బులు అయితే జమ అవుతాయి మన బ్యాంకులో. దానికంటే ముందు కొన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తల్లికి వందనం స్కీమ్ అయితే స్టార్ట్ చేసింది. దాని కార్యక్రమంలో విద్యార్థులకు తల్లిదండ్రులకి సంవత్సరానికి 15,000 నేరుగా వారి బ్యాంకులోకి ఖాతాలో జమ చేస్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా విద్యార్థులు చదువుకు ఆర్థికంగా సహాయపడమే ఒక ప్రభుత్వం లక్ష్యం అనమాట. సో చూసుకున్నట్లయితే డబ్బులు ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఒక చిన్న పడ్డది. ఇక చూసుకోవచ్చు, జూన్ 12న 2025 రోజు అయితే డబ్బులు అయితే నిధులు విడుదల చేయడం జరుగుతుంది ప్రభుత్వం నుండి. ఓకేనా. తర్వాత కిందికి వెళ్తే అసలు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు చెప్తానమాట. అందరూ దీనికైతే అర్హులు అవ్వరు, కొంతమంది మాత్రమే అర్హులు అవుతారు. ఫస్ట్ వచ్చేసరికి ప్రభుత్వం నుంచి గుర్తింపు చెందిన ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు, అంటే గవర్నమెంట్ నుంచి రికగ్నైజ్ అయిన స్కూల్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. దాని తర్వాత విద్యార్థి తల్లి లేకపోతే గార్డియన్ పేరున బ్యాంక్ ఖాతా ఉండాలన్నమాట. తండ్రికి అయితే ఉండొద్దు, ఇది ఓన్లీ తల్లికి లేకపోతే గార్డియన్ అయితే ఆ అబ్బాయి లేదంటే అమ్మాయిని ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళకైతే డబ్బులు అయితే పడతాయి కదా పేరెంట్స్కి. సో ఆ బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. దాని తర్వాత విద్యార్థికి 75% అటెండెన్స్ ఉండాలండి. స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా 75% అటెండెన్స్ లేకపోతే డబ్బులు పడే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అది మీ స్కూల్లో మేనేజ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కుటుంబ ఆదాయం వచ్చేసరికి 1.2 లక్షలు అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. అంటే తక్కువ ఉండాలి, 1.5 లక్షల కంటే తక్కువ ఉండాలన్నమాట. అప్పుడే మీకైతే వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్లో మీరు సర్టిఫికేట్లు అయితే వేసుకోవచ్చు అనమాట. అంటే సింపుల్ చెప్పాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందిగా, ఒక సర్టిఫికేట్లో మీరైతే ఇట్లా సెట్ చేసుకోవచ్చు. దాని తర్వాత విద్యార్థి అసలు డాక్యుమెంట్స్ కావాలని చెప్పినాక ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చెప్తాను. చూసుకోవచ్చు, ఇక్కడ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చెప్పి వాళ్ళు ఇచ్చినారు. ఇక డాక్యుమెంట్స్లో అవసరమైన డాక్యుమెంట్లు ఏంటంటే విద్యార్థి ఆధార్ కార్డ్ అయితే కావాలి, దాని తర్వాత తల్లి ఆధార్ కార్డు కావాలి, తర్వాత బ్యాంక్ ఖాతా వివరాలు, ఆ బ్యాంక్ డీటెయిల్స్ అయితే కావాలి, తర్వాత పాఠశాల అటెండెన్స్ సర్టిఫికేట్ అయితే కావాలి. దీని తర్వాత మనకైతే ఆదాయ పత్రం అయితే కావాలన్నమాట. అంటే సింపుల్ చెప్పాలంటే ఇన్కమ్, అదే చెప్పిన కదా ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. ఈ యొక్క డబ్బులు ఎట్లా చూసుకోవాలి, ఎట్లా తెలుస్తుంది మనము డబ్బులు పడ్డాయా లేవని తెలిస్తే, ఇక్కడైతే మీకు ఒక బ్యాంక్ ఖాతా SMS లేదా గ్రామ సచివాలయంకి అయితే వివరాలు తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు పడిన వెంటనే మీకైతే ఒక SMS మెసేజ్ అయితే రావడం జరుగుతుందిగా, ఆ ఒక మెసేజ్ అయితే మీకు తెలుస్తుంది. ఇవన్నీ కాదనుకుంటే మీ గ్రామ సచివాలయంకి వెళ్ళి అక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాదనుకుంటే ఈ యొక్క వెబ్సైట్ ఉందన్నమాట, చూసుకోవచ్చు. ఈ యొక్క వెబ్సైట్లో కూడా మీకైతే డీటెయిల్స్ అనేది తెలిసే అవకాశం ఉంటుంది, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్. ఓకేనా. అండ్ చెప్పిన గైస్, ఇది అనమాట తల్లికి వందనం గురించి వచ్చిన అప్డేటు. కొంచెం మన పేజీ కొత్తది, కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.